గ్లామర్ ప్రపంచంలోకి అడుగుపెట్టే ఎంతో మంది యువతులకు కాస్టింగ్ కౌచ్ అనే పదమే ఒక భయంకరమైన అనుభవంగా మారుతోంది. అవకాశాల కోసం వెళ్లే ప్రతి కొత్త నటికి ఇది ఒక పెద్ద సమస్యగా మారింది. తాజాగా మలయాళ నటి కనికు శృతి తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను బహిరంగంగా చెప్పి సంచలనం రేపారు. కనికు శృతి మలయాళంతో పాటు తెలుగులో మహేష్ బాబు నటించిన స్పైడర్ సినిమాలో కూడా కనిపించారు. ఆమె నటనకు ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి. ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉన్నప్పటికీ ఒక దశలో ఆమె సినిమాలకు దూరమయ్యారు. అప్పట్లో ఇది ఆమె వ్యక్తిగత నిర్ణయం అని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ నిర్ణయానికి కారణం ఎంత పెద్ద బాధో ఆమె స్వయంగా వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, నేను మంచి నటిగా గుర్తింపు పొందాలని ఇండస్ట్రీకి వచ్చాను. నా ప్రతిభతో ముందుకు వెళ్ళగలనని నమ్మాను. కానీ ఇక్కడ ప్రతిభ కంటే కమిట్మెంట్కే ఎక్కువ ప్రాధాన్యతనిస్తారని అర్థమైందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా ఆమె చెప్పిన మాటలు మరింత షాక్కి గురిచేశాయి. కొందరు దర్శక నిర్మాతలు నాతో నేరుగా మాట్లాడడానికి కూడా భయపడి నా తల్లిని కలిసి మీ కూతురికి అవకాశాలు రావాలంటే మాతో సుఖం పంచుకోవాలని మొహం మీదే అడిగారని చెప్పారు. ఇది ఒక్క తనకే కాదు, ఇండస్ట్రీలోకి వచ్చే ఎంతో మంది యువతలకు జరుగుతున్న చేదు నిజమని ఆమె అన్నారు. కనికు శృతి చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తితో థియేటర్, షార్ట్ ఫిల్మ్స్లో పనిచేశారు. కష్టపడి పెద్ద తెరపై అవకాశాలు సంపాదించుకున్నారు. మలయాళంలో కేరళ కెఫే, టేక్ ఆఫ్, ఉరి ఆడి, బిర్యానీ వంటి సినిమాలతో మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ఆమె నటనకు జాతీయ స్థాయిలో కూడా ప్రశంసలు లభించాయి. ఇంత పేరు వచ్చినా ఇండస్ట్రీలో ఎదురైన లైంగిక వేధింపులు, మానసిక ఒత్తిడి ఆమెను లోపల నుంచి కుంగదీశాయి. ఈ పరిస్థితులు భరించలేకనే ఒక దశలో సినిమాలకు దూరమయ్యానని ఆమె చెప్పారు. అప్పట్లో తన జీవితం అర్థం లేనట్లుగా అనిపించిందని, నటనపై ఉన్న ప్రేమను కూడా కోల్పోయినట్లుగా భావించానని వెల్లడించారు. కానీ జీవితం అక్కడితో ఆగలేదు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఆమెను మళ్లీ సినిమాల వైపు నడిపించాయి. నటన నా జీవనాధారం అనుకున్నా, దూరం ఉండాలని అనుకున్నా, కుటుంబం కోసం తిరిగి రావాల్సి వచ్చిందని ఆమె కన్నీళ్లతో చెప్పారు. ఒకవైపు గౌరవం, మరోవైపు కుటుంబ బాధ్యతలు, ఈ రెండింటి మధ్య నలిగిపోయానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కనికు శృతి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. ఎంతో మంది నటులు, అభిమానులు ఆమెకు మద్దతుగా నిలిచారు. మీ ధైర్యమే మాకు ప్రేరణ అంటూ ఆమెను ప్రశంసిస్తున్నారు. మరోవైపు ఇండస్ట్రీలో మహిళల భద్రతపై మళ్లీ ప్రశ్నలు మొదలయ్యాయి.